రణ్వీర్ సింగ్ నుంచి వచ్చిన దురంధర్ మూవీ సృష్టించిన విధ్వంసం ప్రతి ఒక్కరికి తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సైలెంట్ గా థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1300 కోట్ల రూపాయల వసూలును రాబట్టి ఇండియన్ సినిమా రికార్డులన్నిటినీ షేక్ చేసింది. ఈ రేంజ్ సక్సెస్ ఇప్పుడు ఇతర ఇండస్ట్రీ స్టార్ హీరోల సినిమాల రిలీజ్ డేట్స్ పై కోలుకోలేని దెబ్బైతే తీస్తుంది. ముఖ్యంగా మన కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ టాక్సిక్. ఈ టాక్సిక్ మూవీ టీము ఇప్పుడు రూట్ మార్చక తప్పని పరిస్థితి అయితే ఏర్పడింది. మాస్ బాక్సాఫీస్ కింగ్ రణ్వీర్ సింగ్ తన కెరీర్ లో ఎప్పుడూ చూడని రేంజ్ లో దురంధర్ తో మాస్ క్రేజ్ అయితే సంపాదించుకున్నారు. మేకింగ్ వాల్యూస్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ను పిచ్చెక్కించడంతో మల్టీప్లెక్స్ నుండి సింగిల్ స్క్రీన్స్ వరకు ఎక్కడ చూసినా కాసుల వర్షమే. ఈ సినిమా ఇచ్చిన ధైర్యంతోనే డైరెక్టర్ ఆదిత్య ధర్ దురంధర్ 2 ను ఇంకా భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. నిజానికి దురంధర్ 2 మరియు యస్ టాక్సిక్ ఒకే రోజు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ రెండు భారీ సినిమాలు ఒకే రోజు వస్తే థియేటర్ల పంపకంలో ఇబ్బందులు వస్తాయి. ఇది వసూళ్లపై క్లియర్ ఎఫెక్ట్ చూపిస్తుంది. యష్ కి కేజీఎఫ్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ పై భారీ బాధ్యత అయితే ఉంది. అనవసరమైన పోటీకి వెళ్లి ఓపెనింగ్స్ తగ్గించుకోవడం ఇష్టం లేకనే మూవీ యూనిట్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దురంధర్ 2 పై ఉన్న స్కై హైప్ చూశాక యస్ తన సినిమాను సోలోగా రిలీజ్ చేసి ఎక్కువ వసూలు సాధించాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి రణ్వీర్ సింగ్ దురంధర్ సృష్టించిన మేనియా సౌత్ సినిమాల ప్లానింగ్ ను కూడా మార్చేలా చేసిందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. మరి మీరు రణ్వీర్ సింగ్ మాస్ యాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారా, లేక యస్ టాక్సిక్ అవతారం కోసం వెయిట్ చేస్తున్నారా? కింద కామెంట్స్ లో చెప్పండి. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.